గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కంపెనీ. రిలీజ్ ముందు డబ్బింగ్ రిపోర్ట్, సెన్సార్ రిపోర్ట్, ఆ రిపోర్ట్, ఈ రిపోర్ట్, ఇలాంటి రిపోర్ట్లు ఎన్నో విన్నా మేము నమ్మం. కాబట్టి రిలీజ్ తర్వాత థియేటర్స్ నుంచి వచ్చే ఆడియన్స్ రిపోర్ట్ విన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. Thank you. Congratulations to you. Congratulations. Thank you. బాగుంది. సన్నగా నాజుగ్గా అమాయకంగా కనిపించే ఈ కుర్రోడు మరి అంత భయంకరమైన యాక్షన్ని, ఎమోషన్ని ఎలా డీల్ చేశాడు, దానికి ఆడియన్స్ ఎంత బ్యూటిఫుల్గా రియాక్ట్ అవుతున్నారు అనే దానికి మరి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇంత సన్నగా నాజుగ్గా ఉన్న మీరు అంత భయంకరమైన యాక్షన్ ఎలా ప్లాన్ చేశారు అని మా ఆడియన్స్ అడుగుతున్నాను. నేను ఈరోజు ఆడియన్స్ తరపున కూర్చున్నా. ఆ నవ్వులో ఒక సక్సెస్ తాలూకా ఎంజాయ్మెంట్ అన్ని కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. అసలు ఫస్ట్లో ఇంటర్వ్యూలో అయితే నేను రాను, వద్దు, ఉండను అనేవాడు. మెల్లగా అప్పుడు అలవాటు చేసుకున్నాడు. అలవాటు చేసి అతను చేసుకోవాలా, మేము చేసాం. ఎస్, మీరు ఎప్పుడు ప్రాసెస్ అంటూ ఉంటారు కదండి సార్. సో ఏంటి సార్ అంటే ప్రాసెస్ ఎంజాయ్ చేయడం అంటే? ఇప్పుడు ప్రాసెస్ ఎంజాయ్ చేయడం అంటే డైరెక్టర్కి లైక్ ఒక క్లారిటీ ఉండి పక్కన కో యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రాపర్ రియాక్షన్స్ ఇస్తూ సీన్లో మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏంటంటే నేను చెప్పిన దానికి కావ్య రియాక్ట్ అవ్వడం, నేను చెప్పిన దానికి నవదీప్ రియాక్ట్ అవ్వడం, ఒకళ్ళు చెప్పిన బికాస్ రియాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ రియాక్షన్ బట్టి రియాక్షన్ బట్టే సినిమా, యాక్షన్ కాదు రియాక్షన్. సో నేనేంటంటే అండ్ నీ క్లారిటీ డెఫినెట్ నేను చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే నువ్వు ఏదైతే నాకు చెప్పావో దానికన్నా బెటర్గానే ఉంది కానీ తక్కువ లేదు. ఓకే, కొన్ని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతకుముందు కూడా చెప్పాను అది నేను. లైక్ ఇంకా చాలా ఎస్పెషలీ ద క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి స్టార్ట్ అయ్యేది ఆ కాళికాదేవి ఎపిసోడ్, ఫారెన్ లాస్ ఇంగ్లీష్ సాంగ్ ఆ ఎపిసోడ్, తర్వాత వచ్చి ఇంటర్వల్ బ్లాకు, అంటే ఒక యాటిట్యూడ్, ఒక క్యారెక్టరైజేషన్, ఒక గెటప్, ఒక మేక్ ఓవర్ అన్నీ. సో ఎంజాయ్ చేయటం. అండ్ నేను ఏదైనా ఎంజాయ్ చేస్తే డిసప్పాయింట్ చేయడం అనేది జరగదు. ఒకవేళ ఆ సినిమా కొంచెం కమర్షియల్గా ఫ్లాప్ అయినా సినిమాకి మంచి పేరు వచ్చిన సినిమాలే. అలా కొన్ని ఉన్నాయి, ఆటోగ్రాఫ్ కానీ, శంభో కానీ, నేనింతే కానీ, దే లైక్ క్రిటికలీ అక్లైమ్డ్ గుడ్ ఫిల్మ్స్ అనమాట. సో నో రిగ్రెట్స్. ఫిల్మ్లో చాలా థియేట్రికల్ మూమెంట్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన థియేట్రికల్ మూమెంట్ ఏంటి సార్? సేమ్ థియేట్రికల్ మూమెంట్ ఫర్ యూ ఫస్ట్ స్టార్ట్ విత్ మీ ఆర్ లెట్ స్టార్ట్ ఫ్రమ్ హౌ? యూ స్టార్ట్. You can start. I'm happy. I talk, he talk, you take and talk. I'm like, it's done. No, everything that it's an entire journey that I was a fan of, definitely, because everything was so beautifully executed and elevated, even with the BGM and everything. I did not expect, like, what I saw. I had goosebumps throughout. And I loved love story. Yeah. The love story thing. Yeah, I think it was a very unique love story, something which hasn't been projected like this before. And the way it is written, like how you can you don't really need to see somebody, hear somebody to fall in love with them. You know, that's just a very beautiful and different take on love, and how love can be so pure and at a distance also. Like, even that is one form of love, but that's something that has never been done before. And the way we executed it, I think I was like, that was definitely one of my favorites, also because I am in there. నాకు తంది ఒక డైలాగ్ బాగా నచ్చిన ఇష్టం డైలాగ్ ఏం చెప్పను నాకు. ఏంటి అసలు నువ్వు నన్ను కలవా? కల్లో కూడా ఫేస్ లేకుండా వస్తున్నావు తెలుసా? నాకు అది దగ్గర నచ్చేసింది అది. We have seen one side love stories. This is one scope love story. Lot of scope in this scope. Yeah. But ends in no hope. No, that you drive the entire thing, no? No, definitely the motivation also behind everything that the character then does. Yeah, then because that is that impact that character and that love held for this person to completely alter his life is something very deep. దేవుడు కనిపించడు, నువ్వు చాటు నుండి చేస్తున్నా దేవుడు చేస్తున్న పనే చేస్తున్నావు. మనిషి ఎలా ఉంటాడో తెలియకుండా ప్రేమించింది, నాలో ఒక రక్షించేవాడిని చూసింది. So I think this perspective has never been like again acted on, and I think that's why it's very unique. Apart from this, having said this, like I also love the journalist's whole storyline, the way she's so inquisitive, she goes in different places and tries to find out, and her intrigueness, it just engages you throughout.
And of course, the action and the Mass Maharaja. Every time he was on screen, it was like an experience for me. And to be able to share that experience with him on screen, it was like unreal. So yeah, I can keep going on about my experience. It's like keep quiet. No, your character- Serious note, Navdeep is a very, very good actor. Very good. And very, Very good. Good looking, good actor. Atanlo, he has everything, according to me. And he also had a lot of fun offset also. We saw that yesterday at, not yesterday, sorry. We saw that at the pre-release. One of my favorite actor, Navdeep. సో సహదేవ్ అండ్ జై వీళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, వీళ్ళు ఎక్కడ మొదలు పెట్టారు, ఎందుకు ఇలా ఉన్నారు, అండ్ సహదేవ్ జీవితంలో చాలామంది అమ్మాయిలు చూసుంటాడు, ఇంతకుముందు చాలా ప్రాణాలు తీసుంటాడు. సో ఒక ఆయుధాన్ని ఎలా వాడాడు సహదేవ్, ఇదంతా బ్యాక్ స్టోరీ. అయితే ఎప్పుడైతే నీ క్యారెక్టర్ని చూసి నీతో ప్రేమలో పడి తను మారిన తర్వాత నీకు జరిగిన తర్వాత తన 2.0 స్టార్ట్ అవుతుంది తన కథలో. సో అంత డ్రైవ్ చేసే క్యారెక్టర్ అది. సో అది ఎలా ఉంటే నా థియేట్రికల్ నాకైతే అంటే నేనున్న వాటిలో చెప్తా, తర్వాత నేను లేని వాటిలో చెప్తా. నేనున్న వాటిలో అయితే ఆ సైరన్ మోగిన దగ్గర సౌండ్ వేసాం, గేట్లు వేసాం, సౌండ్ వేసాం, విన్నారా? చావు పిలుస్తుంటే కళ్ళు చెవులు పనిచెయ్యవు. సో అంటే నేను ఫస్ట్ మొన్న ఎప్పుడు అంటే మీతో కాంబినేషన్ అనగానే కామెడీ అయితే ఆబ్వియస్లీ టైమింగ్ బాగుంటుంది అనుకున్నా, కానీ ఎక్కడో మధ్యలో జై ఇది బాగుంది, గుర్తుపెట్టుకొని జోక్ అడిగినప్పుడు చెప్పు. జై ఇది బాగుంది, నోట్ చేసుకో, తర్వాత మాట్లాడు. ఆ స్లైట్ టింజ్ కూడా ఉంటుంది, అక్కడక్కడ మిస్ అవ్వకుండా వచ్చింది, అది బాగుంటుంది. అండ్ హైలైట్ అయితే నేను చూసిన థియేటర్ ఎక్స్పీరియన్స్లో అయితే కాళికాదేవి ఒక దేవత టైప్లో ఉండి దాని ముందు అంతా జరుగుతుంది, అంతా మామూలుగా జరుగుతుంది, కానీ ఆ మూమెంట్ వచ్చినప్పుడైతే మామూలుగా మీరు యాక్టర్స్గా అప్పటి నుంచి ఈ జర్నీ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పాత వర్క్ కొన్ని చూసుకున్నాను అనుకోండి సార్, నాకు కొంచెం ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుంది అనిపించింది, అది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది సార్. అట్ ద సేమ్ టైం కొన్ని ఎలా ఉంటాయంటే అరే ఆ టైం ఇంత రెబెలియస్గా ఇట్లా డిసిషన్ తీసుకున్నాం ఇట్లా షార్ట్ పెట్టడానికి అని కూడా అనిపిస్తూ ఉంటాయి సార్. మీకు అలా అనిపిస్తూ ఉంటాయా? డెఫినెట్గా నేను బేసిక్గా నేను ఎప్పుడు సెల్ఫ్ క్రిటిసిజం బాగా ఎక్కువ. అనిపించకపోతే అనిపించాలి. నేను మరీ టూ మచ్ అయితే నేను కానీ నిజంగా అది నాకు చాలాసార్లు అనిపించింది. కొన్ని వాటికి ఏంటంటే సరే అది వదిలే కానీ నాకేంటంటే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఈ సినిమాలో నాకు ఇంకొంచెం బెటర్గా చేసుకుంటే బాగుండేది అనే ఫీలింగ్ సూపర్ నాకు రాలేదు సీరియస్లీ. ఎందుకంటే నాకే ఎవడ్రైడు అనిపించింది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ అదే చెప్తున్నా. సో ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత కొత్తగా మళ్ళీ కనిపించడం అనేది అసలు ఒక రేర్ ఫీట్. అది నిజంగా క్రిటిసిజం టూ మచ్. నేను సెల్ఫ్ క్రిటిసిజం అనేది ప్రొఫెషనలీ కాదు, పర్సనలీ కూడా. ఎస్. అయితే సార్ మనకి ఈ ఫిల్మ్లో ఈచ్ క్యారెక్టర్కి ఒక ఆర్క్ పెట్టి వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ త్రూ వెళ్తూ మన సహదేవ్ ఏంటి అనేది చూపిస్తూ వచ్చాం సార్. సో ఈ దిస్ ప్రాసెస్లో వీ హ్యాడ్ టు క్యాస్ట్ రైట్ సెట్ ఆఫ్ యాక్టర్స్. సో ఒక కాన్షియస్ కాల్ తీసుకొని ఎప్పుడు మీరు వర్క్ చేయని యాక్టర్స్ని ఎక్కువ క్యాస్ట్ చేయడం జరిగింది. అవును, యాక్చువల్లీ ఎవరితో చేయలేదు, అసలు అంత ఫ్రెష్ అందరూ ఫస్ట్ టైమర్స్ అందరూ నాతో చేసిన. సో మీకు ఆ సినర్జీ ఎప్పుడన్నా మీకు అది కనిపించిందా సార్? ఎప్పుడన్నా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ మీరు ఫీల్ అయ్యారా చేస్తున్నప్పుడు? డెఫినెట్గా నేను నవదీప్తో ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. తనతో ఆ సీన్స్ ఉన్నాయి, ఇంట్లో సీన్స్ కానీ చూడటం కానీ రొమాంటిక్ బిట్స్ కానీ ఒకరికొకరు ఇష్టపడటం కానీ అని సూపర్, అది చాలా బాగుంది. వినయ్ రాయ్తో కానీ మన అజయ్ ఘోష్ కానీ శ్రీని కానీ వీళ్ళందరూ మొత్తం ఇంతమంది ఎప్పుడు చేయలేదు వాళ్ళతో. ఐ హ్యాడ్ సూపర్ ఎక్స్పీరియన్స్. అనుపమతో తక్కువ కాంబినేషన్, కానీ అసలు మర్చిపోయిన కాంబినేషన్ లేదు కదా, అన్ని దొంగతనాలు జరిగినాయి ప్రమోషన్స్లో. లాస్ట్లో అలా నేను అనుపమ ప్రమోషన్స్లోనే కలిసాం, ఎక్కడ కలవాలా సినిమాలో మమ్మల్ని కలపలా. ఎస్పెషలీ ద అంబులెన్స్ సీన్, you looked very distracted. I was very worried. This is a very emotional scene where you're saying certain lines, and I thought, how is she gonna do it now? And bang on, you got it right on action. I hope all directors and producers are hearing this. That switch. Yes, sir. రోబోలో రజనీకాంత్. Thank you, sir. సో అన్న మామూలుగా డైరెక్టర్స్ అందాక మేము ఏవో ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాము.
ఆ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇన్పుట్ని మీరు వాడి ఏదో చేస్తూ ఉంటారు. ఆ చేస్తున్న ప్రాసెస్లో అన్న కొన్నిసార్లు నేను వేరే ఏదో అనుకుంటాను, మీరు ఇంకోటి ఏదో చేస్తారు, బట్ కొన్నిసార్లు ఏదో లైఫ్ క్రియేట్ అవుతుంటుంది. ఇలాంటివి క్రియేట్ అవుతున్నప్పుడు డూ యూ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ గో బ్యాక్ హోమ్? సో నీ నుంచి నాకు చాలా సింపుల్గా వచ్చింది ఏంటంటే ఎలాగుంటే బాగుంటుందని ఒక ఇంగ్లీష్లో ఒక 3 words చెప్పేస్తారు. ఇలా 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 ఉంటే ఎలా ఉంటుంది, మనం ఒకటి చేస్తాం, తర్వాత ఇలా ఇలా ఉండగా ఓహో ఇది బాగుంది కదా ఈ ఇన్పుట్ అని చాలా క్లియర్గా ఇస్తాం. సో ఇలా రకరకాల ఇన్పుట్ నుంచి రకరకాల యాక్టింగ్ వస్తూ ఉంటుంది. బట్ ద బ్యూటీ ఈజ్ లైక్ యూ ఆస్ట్, ఏం చేయొచ్చు ఆ మూమెంట్లో, ఏం చేయొచ్చు, వచ్చాడు చెప్పాడు అంటే ఎలాగా అంటే ఫేస్లో చూపించాలా, వీడి బ్యాక్ స్టోరీ నుంచి రావాలా, ఇది ఒక మంచి ప్రాసెస్, నేను ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఈయన దగ్గర స్పెషల్గా నేను చూసింది ఏంటంటే సార్, నేను 3 years బ్యాక్ చెప్పిన కొన్ని సీన్స్ కొన్ని ఇంత ప్రాసెస్లో మనం కొన్ని తీసేస్తుంటాం, కొన్ని జరుగుతుంటాం కదా సార్, అవన్నీ కూడా గుర్తుంటాయి సార్. దాంట్లో చెప్పిన అసలు గుర్తుండవు, క్వైట్ ఆపోజిట్. అండ్ ఆ తెలుగు ప్రావెస్ టెరిఫిక్ సార్ ఇది. సో మన తెలుగు అంత మాత్రమే లేదు సార్ మీది. ఏదో మనీ లాంటి వాళ్ళు సహాయ సహకారాలతో అలా ముందుకు సాగుతూ ఉంటాం మేము. సార్ మీది నేను గేట్ ఎత్తే సీన్ ఉంది కదా సార్, అదొక హై మూమెంట్. ఒక టిపికల్ క్వాలిటీ చూశాను సార్. మీరు కూడా కంప్లీట్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ టైప్ యాక్టర్. బట్ స్విచ్ ఆన్ అయిన తర్వాత ఏదో పూనకం వచ్చినట్టుగా ఏదో జరుగుతుంటుంది సార్. అంటే అంత ఇంటెన్స్గా అది నేను మీకు లాగే అదే సార్. అంటే అంటే యాక్షన్ అనగానే అది మీరు ప్రిపేర్ చేసుకున్నారు సార్, మైండ్ అలా అది న్యాచురల్గా జరిగిపోతుంది. నేను కెమెరా ముందు వచ్చే వరకు ఏం చేస్తాను నాకు కూడా తెలియదు. నాకు హోంవర్క్స్ ఉండవు, ఓన్లీ క్లాస్ వర్క్స్. ఓకే. చెప్పాలంటే వర్క్ చేసిన ఇద్దరు డిఓపీస్ కూడా, అమీల్ అండ్ కరం, బోత్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ టు ద ఫిల్మ్, దట్ స్టోరీ టెల్లింగ్కి. సో ఇట్ ఈస్ ఓన్లీ ఎన్హాన్సింగ్ ద స్కిల్ విచ్ ఐ మైట్ హ్యావ్ మిస్డ్. ఇప్పుడు ఆ బొడ్డోడు ఇంకా బొడ్డోడు ఉన్నాడు కదా, పృథ్వీ కదా, ధ్రువన్ సార్, ధ్రువన్ అది ఒకటి నాకు బాగా విపరీతంగా నచ్చిన ఇది. అప్పుడు మొదలైంది మచ్చా పబ్జి, ప్రో స్క్వాడ్, ఫుల్ రివర్స్ అటాక్, దడ దడ అని కొడుతున్నారు మచ్చా. పిల్లోడ్ సైడ్ చేయించడం అనేది నాకు విపరీతంగా నచ్చింది. సూపర్ సార్. అది యాక్చువల్లీ ఫస్ట్ డ్రాఫ్ట్లో చాలా పెద్ద సీక్వెన్స్ సార్. అది చాలా ప్రాపర్గా మిలిటరీ ఎలా వస్తుంది, ఎలా చేస్తారు, వాళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉంటుంది, అవన్నీ కొంచెం రీసెర్చ్ చేసి అలా చేద్దామని అనుకున్నాను సార్. తర్వాత అనిపించింది ఏంటంటే బొడ్డోడుగా తెలియదుగా, వాళ్ళు తెలియదు కదా, అదే ఇలా చేపించడం కరెక్ట్గా ఉంది. పబ్జీ కానీ ఇంకోటి కానీ స్మూత్గా సింపుల్గా చెప్పిద్దాం, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎట్లుంటుంది. ఎందుకంటే పిల్లలకి ఆ ఇమోషన్ ఆయన కాదు కదా, మామూలుగా చెప్పేస్తారు, ఏం జరిగింది తెలుసా, ఇలా జరిగిందక్క, ఇలా జరిగిందక్క అని మామూలుగా చెప్పేస్తారు వాళ్ళు. అదే సార్, లేకపోతే డాక్యుమెంటరీ ఫీల్ వచ్చేసి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. సో పైగా ఇంతమంది చేత ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా కట్టుగా చెప్పిస్తుంటే నువ్వు ఎప్పుడు చెప్తావు నాకు అని ఆడియన్స్ ఫీల్ అవ్వకూడదు, మళ్ళీ తొందరగా చెప్పు అని ఫీల్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్గా ఒకళ్ళ అంటే ఒక్కొక్క డిఫరెంట్ ఎమోషన్స్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో బాగా చెప్పించారు. అది బాగుంది. ఎస్పెషల్లీ మీరు చాలా వాయిస్ ఓవర్లు చెప్పారు, ఎక్కువ మాడినా ఈ సినిమాలో ఎక్కువ అందరికన్నా ఎక్కువ మాట నువ్వే కదా. అది మీరే సినిమాతో నీ వాయిస్ వినిపించుకుంటుంది తెలుసా నీకు. లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుకెళ్దాము అంటే తర్వాతకి వెళ్దాం అన్నాక కూడా మళ్ళీ మనోడు కొంచెం నట్లు బొడ్లు బిగించి మళ్ళీ డబ్బింగ్లో మళ్ళీ అంటే సడన్గా దాన్ని ఇటు అటు పెట్టి చాలా బాగా చేశారు. యాక్చువల్లీ లాస్ట్లో కొన్ని ఏది వదలకుండా టైం దొరికేసింది, కమాన్ ఇంకా బిగిద్దామని బిగించారు, వర్కౌట్ అయినాయి. ఈ సినిమా రైటింగ్ చాలా టిపికల్ రైటింగ్, ఎందుకంటే చాలా వరకు క్యారెక్టర్స్ని హాఫ్ ఓపెన్ చేసాం. ఎస్పెషలీ మెయిన్ విచ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ. అదే సార్, అంటే ఎస్పెషలీ మీ క్యారెక్టర్ని ఈయన క్యారెక్టర్ని హాఫ్ ఓపెన్ చేసాం. మిగతా క్యారెక్టర్స్ అన్నిటికీ ఏదో చిన్న ఒక స్టార్ట్ ఎండ్ ఆర్క్ ఇచ్చాము. ఇద్దరు క్యారెక్టర్స్ని హాఫ్ ఓపెన్ చేసి వీ టుక్ త్రూ ద ఆర్ట్. సో దానికి బిగినింగ్ ఏంటనేది ఇంకా క్వశ్చన్ మార్క్ పెట్టాం, అది తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం అనే పర్ఫెక్ట్. సో రిస్కీ కాలే. ఆ రైటింగ్ ప్రాసెస్లో నాకు మణి గారు డైలాగ్స్ మామూలుగా వచ్చి చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నేను అది ఈ తెలుగు ఏంటి కొంచెం హెవీగా ఉంది అని అనిపించేది. ఎగ్జాక్ట్, కొంచెం ఆ ఫీలింగ్ నాకు కూడా ఉండేది. కానీ దానికి అర్థం చెప్పిన తర్వాత ఇది కరెక్ట్, ఇది వాడాలి, ఇది కరెక్ట్. స్లోగా ఐ గాట్ యూస్ టు ఇట్. అబౌట్ డైలాగ్స్ యు అండర్స్టాండ్. And the easy. They are very poetic also in a way, like I feel. But they make so much sense that you cannot like. I think that's what you're. Exactly. Meek in the process lo you started getting liking it and loving it. No, actually.
ఓకే ప్రాసెస్లో దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు. చేసిన అవును. అందుకనే ఒకటి చెప్పింది దానికి అర్థం ఏంటి ప్రతిదీ అడిగి నేను దాన్ని చెప్తుంటే చాలా బాగుండేది. అండ్ కొన్ని ఏం చెప్పినా కొన్ని మాట్లాడుతుంటే అయితే తన పదాలు కొన్ని ఎలా ఉంటాయంటే అర్థం అడగాల్సిన అవసరం కూడా లేదు అనిపించేటట్టు ఉన్నాయి దీంట్లో. సింపుల్గా ఫైనల్గా ఏంటంటే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి సార్. సార్ మేజర్లీ మీకు నేను సిసిజీ నీ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టరేషన్ డిజైన్ చేసి నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేదు సార్, అంటే ఆపర్చునిటీ అండ్ ఇలాంటి యాక్టర్స్ అందరినీ నెక్స్ట్ మీ డైరెక్టర్స్ అందరూ మాత్రం ఇప్పుడు ఇతను బాగా కొత్తగా చూపించాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఒక థాట్ ప్రాసెస్లో పడతారు. మంచి థాట్ ప్రాసెస్. అసలు నువ్వు అసలు నువ్వు వరకు నీ సక్సెస్ అది ఎంజాయ్ చేయి. అసలు నువ్వు ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే yes హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని